నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో సుమారు 15 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు ఆర్డీఓ బాలకృష్ణ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేట మున్సిపల్ ఆఫీసులో ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారికి రమ్యకీర్తన గారికి కొత్తగా కమిషనర్ గారి ఛాంబర్ ఓపెన్ చేయడం జరిగింది. అనాదిగా ఈ పాత ఛాంబర్లో కూర్చోవటం వల్ల పాత ఛాంబర్ చిన్నదైపోవటం, పాత పడిపోవడం జరిగింది కాబట్టి కొత్త ఛాంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. నరసరావుపేట పట్టణాన్ని పల్నాడు జిల్లా ముఖద్వారం కాబట్టి దీన్ని అన్ని విధాల అభివృద్ధి పరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని కోరుకుంటూ ఉన్నాం. కలెక్టర్ అయితే పల్నాడు జిల్లా ముఖద్వారాన్ని బాగు చేయాలి, దీన్ని అన్ని విధాల అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళి పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ లాగా దీన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ గారు అనుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దాము. మన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉంటారు. కాలువలు పూడికి తీయాలన్నా, రోడ్డు శుభ్రం చేయాలన్నా ఎక్కడ కూడా సిగ్గుపడకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా కష్టమైన ఇష్టంగా వస్తూ ఉంటారు. కాబట్టి మా పార్టీ నాయకులు, కార్యకర్తలకి, అధికారులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కమిషనర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.